ఎందుకు నుంచున్నారు లక్ష్మి గారు? కూర్చోండి. మీ నలుగురిలో నన్ను కొట్టింది ఎవరు? బోడినా ఆ అమ్మాయి చేతిలో గన్ను ఉంది. సైలెంట్గా కూర్చోండి సార్. కట్టేస్తా ఉంటే నేను కాదంటానా? చెప్పండి లక్ష్మి గారు, ఏంటి విశేషాలు? ఏం కావాలి నీకు? టీ, కాఫీ, ఏదో ఒకటి. మేమందరం ఇదే ఊళ్ళో ఉన్నామని ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు. నీకెలా తెలిసింది? నాకెలా తెలుసు? యాక్చువల్లీ నా పాటకి నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు అడవిలో ఏదో పాటలు వినిపించాయి. ఏదో పార్టీ జరుగుతుంది, జాయిన్ అవుదామని వెళ్తే అనుకోకుండా జరిగిపోయింది. మీ వాళ్ళంతా భవిష్యం అని చెప్పింది. మీరే మా శ్రీహరిని సరెండర్ అయిపోయారు. ఎవరు శ్రీహరి? వాడెవడో దొంగ స్వామీజీ భవిష్యవాణాన్ని కోతలకు వస్తే మిగతా వాళ్ళు నమ్ముతారేమో. నేను దాన్ని నమ్మేంత మూర్ఖులం కాం. నువ్వు ఉండబ్బా. నిన్న రాత్రి ఆ గరుడు వచ్చి నా మీద కూర్చున్నాడు, మీరు చూసుండాలి. లక్ష్మి గారు మిస్ అయిపోయారు. సుధాకర్, ఇందులో మీరు కూడా ఉన్నారా? గరుడు కూడా. ఇన్నేళ్ళు ఎలాగో అందరి కళ్ళు కప్పి బతికేశాం. ఇప్పుడు మేము ఉన్నామని తెలిస్తే మా అందరికీ ప్రమాదం. చివరి నాటకం వేయకుండా ఊరొదిలి వెళ్ళడానికి మా వాళ్ళు శ్రీహరి తప్ప ఇంకెవరు చెప్పినా వినరు. అందుకే గరుడుని సుధాకర్ మీద కూర్చునేలా చేసి భవిష్యవాణి నిజం చేసే ప్లాన్ వేశాం. ప్లానింగ్ మీలో మీరు చేసుకుంటే చాలా, ఆ గరుడికి చెప్పాలి కదా. కావలసిన ట్రైనింగ్ ఇచ్చాం, కానీ నా తల మీద కొట్టి ఈ కవచాన్ని నువ్వు పెట్టుకున్నావు. గరుడు నీ మీద కాకుండా తన మీద కూర్చున్నాడు. ఇది అనుకోకుండా జరిగే ఛాన్సే లేదు నారాయణ. అయ్యో, నన్ను నమ్మండి లక్ష్మి గారు. దేవుడితో నేను ఇన్నసెంట్. నేను నీ మాట నమ్మను. సరే, దేవుడి మీద ఒట్టేసినా మీరు నన్ను నమ్మకపోతే ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉన్నాను. ఏయ్ ఇట్రా, నా కట్లిప్పు. వీడు నోరు విప్పడు లక్ష్మి. ఏం చేద్దాం వీడిని? ముందు మన వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు వీడిక్కడే ఉండని. ఏయ్, ఏం చేస్తున్నావురా? నీకు స్పృహ తప్పేలా చేస్తున్నాను. ఈ బోడీగార్డ్ సంగతి తర్వాత చెప్తా, కానీ అంతకంటే ముందు